ఓకే టుడే ఇస్ మై బర్త్డే బ్రో. అంత కరిగిపోయింది. అరే అరే గొడుగులు ఏమేమి అవుతాయి. అరే ఇరిగిపోయి కళ్ళ తగులుతాయి. 360 దాంతో జిమ్నాస్టిక్స్. అరే నాదది వాళ్ళు ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళు చూడండి ఏదో లవర్స్ పోయినట్లు పోతున్నారు ఇద్దరు. ఇది వాటర్ ప్రూఫ్ కాదు, తడిసిపోతుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి ఏం చెప్దాంలే అనుకున్నా, బట్ ఓకే టుడే ఇస్ మై బర్త్డే బ్రో. May 13th మై బర్త్డే. చిన్నప్పుడు ఎట్లుంటానంటే ఒక May 13th వస్తా అంటేనే ఒక మే ఫస్ట్ వీక్ అంతా ఇంకా క్యాలెండర్లో చూసుకుంటా, ఇంకా 9 days టు గో, 8 days టు గో, 7 days టు గో అన్నట్లు అనుకుంటా అంటే. బట్ ఇప్పుడేమో ఏ లైట్ మామూలే అన్నట్లుండే. ఇంతకుముందు అయితే ఈరోజు నా బర్త్డే నేనేమో మరి లైట్గా చినుకులు పడింది, అంటే పోలేదు, లైట్గా ఆడ చినుకులు పడింది, వెళ్ళిపోయింది. బ్రో నాకు బాధ ఏంటంటే, ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే నా బర్త్డే రోజు ఎలక్షన్స్ పడ్డాము. బాధ ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు ఇంటికి పోకోకుండా ఈ కాలేజీలోనే సావడము. నిన్న కూడా ఒక 2 days బ్యాక్ కూడా ఇంటికి పోదాం అనుకున్నా ఓటేసి వద్దాం అనేసి. బట్ కుదరలా, మొత్తానికి అయితే ఇంకా కాలేజీలోనే ఉండాల్సి వచ్చింది. చంపేస్తుంది అనమాట ఆకలి. ఇంకా మిస్ అయితే ఓపెన్ చేయలే, 7-10కి అట్లా ఓపెన్ చేస్తారు. సో ముందెళ్ళి తినేద్దాం. గాలి చూడండి ఎట్లుందో చూపిస్తా. బరే ఏందిరా అది బ్రో, ఆడు చూడండి గాలి ఎట్లుందో ఆడ. అమ్మ చాలా రోజుల తర్వాత గాలి. వాన వాంచేస్తుంది ఈరోజు అయితే ఇంకా పక్కా ఇది మాత్రము. అది చూడండి అంత దుమ్మి కుడుతుంది లోపల. లోపలికి పోయిద్దాం. బాబా అమ్మాయి సగాలి దుమ్మంతా కళ్ళల్లోకి ఎగురుతుంది. గ్రౌండ్లోకి వచ్చిన ఊరికి ఎట్లా చూపిద్దామని ఇటు చూడండి. అమ్మాయి దుమ్ము అంతా లేస్తుంది ఆడ. బ్రో వాన మాత్రం వాంచేస్తుంది ఈరోజు. దుమ్ములో కూడా క్రికెట్ ఆడుతున్నారు చూడండి మన వాళ్ళంతా. బాబా ఏంది స్వామి అది, ఏంది రా అది నాయన. అది చూడండి దుమ్ము అంతా అది. అరే ఈరోజు ఆడ దుమ్ము చూడండి, లైట్ చుట్టూ. ఇంకా ఆడ చూడండి క్రికెట్ ఆడుకుంటున్నారు లోపల టెంట్స్లో. దుమ్ముకి గంటలోకి ఎంత దుమ్ము పోతుంది. హెవీ విండ్స్ బ్రో, వాన వాంచేస్తుంది ఈరోజు అయితే. ఇంకా పిచ్చ వాన పడుతుంది, అది పడుతుంది, చినుకులు పడుతుంది. ఇది వాటర్ ప్రూఫ్ కాదు, తడిసిపోతుంది. తిన్నాక ఒకవేళ వాన పడుకోకుంటే ఇట్లా కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు వచ్చేసి మన మెస్లో వైట్ రైస్, ఇంకా ఇదేదో కలర్ రైస్, చిత్రాన్నం లాగొంది కానీ కాదు, ఏదో మసాలా రైసు. అండ్ వడాపావ్ అనుకుంటా, పావుబాజీ, ఏదో పావుబాజీ అండ్ సాంబారు. ఇది వచ్చేసి క్యారెట్ కర్రీ. సో ఇదనమాట మనది మెస్సీ వాళ్ళకి. సో గాయస్ ఇప్పుడే వాన, తినేది అయితే అయిపోయింది. వాన చూడండి వాంచేస్తుంది, వాంచేలా ఓ మాదిరిగా పడుతుంది లైట్గానే. అదిగో ఆడు జూమ్ చేస్తూ చూడండి కనిపిస్తుంది. అగో అట్లా మాత్రం పడుతుంది, ఉరుములు మెరుపులు. బాబా ఉరుములు మెరుపులు బాబా. సో గైస్ వాన అయితే వాంచేస్తుంది. అండ్ కాసేపు తడుద్దాం అనేసి అనుకున్నా. సో డ్రెస్ చేంజ్ చేసుకొని పోదాం. అప్పుడెప్పుడో చెప్పినా కదా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని, సేమ్ అదే పరిస్థితే. మళ్ళీ శాంసంగ్ కనబడింది. సర్లే డ్రెస్ చేంజ్ చేసుకొని కిందికి పోయి తడుద్దాం కాసేపు. సో గైస్ ఏమంటారు, ఫోను నా గోప్రో అన్నీ ఆడ పెట్టేసిన.
అండ్ డ్రెస్ కూడా చేంజ్ చేసేసిన పోయి ఇంకా తడుద్దాం అనుకుంటున్నా వాటిలో. సో లెట్స్ సీ గైస్, వాన పడుతుంది. అండ్ మనోళ్ళు చూడండి, కాశీగాడు రిత్విక్ గాడు ఎట్లా రిత్విక్ గాడు అంట రీ రీ ఏంద్ర అట్లా పడుతుంది బ్రో, బాగా పడుతుంది బ్రో. వీళ్ళు చూడండి ఏదో లవర్స్ పోయినట్లు పోతున్నారు ఇద్దరు. ఏం రా తీసేసి వేసుకో. హాయ్ హాయ్ బ్రో, వర్షంలో తడిసాం బ్రో, కానీ వర్షం మమ్మల్ని అప్సెట్ చేసింది బ్రో. వర్షం వర్షం అరే 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 దాంతో జిమ్నాస్టిక్స్. అరే దాన్ని ఏం నవ్వలే, నా గొడుగు పోగొడుతాను ఇక్కడ. నాది బ్రో గొడుగు, నా గొడుగు ఇరగొట్టేది ఎట్లున్నాడు వీడు. గైస్ ఈరోజు వాన ఎందుకు పడుతుంది అంటే ఈరోజు నా బర్త్డే కాబట్టి బ్రో. వాన తగ్గిపోయింది బ్రో, ఫుల్ పడల్లా. మిస్ మౌనిక 360 చూడండి, చైనా పీసులు బాగున్నారు. చైనా వాళ్ళ ఎవరు వాళ్ళ భూటాన్. ఓకే బ్రో, ఏదో ఒకటి బ్రో, బాగున్నారు. అరే అరే గొడుగులు ఏమేమి అవుతాయి. అరే ఇరిగిపోయి కళ్ళ తగులుతాయి. గైస్ వాళ్ళు చూడండి వానలో ఫోటో షూట్ చేస్తున్నారు. ఆడ రకరకాల మనుషులు ఉంటారు బ్రో. ఖాళీ అయిపోయినాయి ఫుడ్ కోర్ట్స్ అన్ని, మొత్తం అంతా ఇటు దూరుకున్నారు ఇందులో. అయ్యో గైస్, వాన ఏంద్రా అది, ఏమైంది, ఎందుకు ఫోన్ అరుస్తుంది కానీ ఎందుకురా అంటే తడిసిందనే చూడు పప్పుకి అంటుంది. ఇది ఐఫోన్ బ్రో, దీనికేం కాదు. వాన్ చేస్తుంది వాన, పిచ్చ వాన. వీళ్ళు ఇంకా ఫోటో షూట్ అయిపోలే వీళ్ళదైతే, అట్లే తీసుకున్నారు ఫోటోలు. గైస్ కేకులో వాన అంట, వానలో కేకు ఏమవుతుందో చూద్దాము. వీళ్ళు ఏదో రీల్స్ తీసుకుంటానట్లున్నారు. వీళ్ళు చూసి వెళ్ళిపోయినారు ఇడు ఉండే వాళ్ళు. నన్ను వదిలేసి నిల్చున్నారు అంత గొడవల కింద. వాళ్ళు ఏమి డ్యాన్స్ చేస్తున్నారు. అంత కరిగిపోయింది వీళ్ళు. దానికి అన్ని అతుక్కుపోయినంత తినేస్తున్నారు. రెడీ బాబు. ఏం కాదు కరెంట్ పోయా పారుల్లో. ఏం కావాలి ఈరోజు కానీ ఫ్రెండ్స్, వీడి బర్త్డే కేదర్గాడి బర్త్డే అయితే ఫోటోషూట్ జరుగుతుంది ఇక్కడ వానలో. ఫోటోషూట్ కేదర్గాడికి ఎన్ని కష్టాలు వచ్చాయి. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, నాట్ కేదర్ బాబు. కేక్ అయిపోయింది, వాన్ అయిపోయింది, అన్నీ కూడా అయిపోయినాయి. బట్ చలి మాత్రం అయిపోలా. గైస్ చూడండి ఎట్లా అరుస్తున్నారు, ఉరుములు. ఇప్పుడు అరసలే నా గొడుగులు, ఇప్పుడు అరచరు. గుంపు అంతా ఒకటేసారి అరిసింది ఎంతమందో. అగోండి విజిల్లు. సో మొత్తానికి అయితే బర్త్డే కేక్ మొత్తం కథ అంతా అయిపోయింది. బై. గర్ల్స్ హాస్టల్కా నేను వస్తావా అండి, పోరా ఫోన్. బై గర్ల్స్ హాస్టల్ పోతారు ఇంటికి. బై.
బాయ్ ఫ్రెండ్స్ బిడ్డ మళ్ళీ ఓరా రే బాయ్ వెళ్ళిపో బాయ్ రా బాయ్ 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 అగోండి గర్ల్స్ అంతా కట్టుకోబోతున్నారు సో గైస్ మొత్తానికి అయితే చేసుకోకూడదు అనుకోండి బర్త్డేని బాగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా అన్నట్టు. సో బాగుంది బ్రో. మొత్తానికి అయితే నా బీటెక్ లైఫ్ వేస్ట్ కాకుండా ఐ మీన్ మబ్బుగా అయిపోకుండా ఒక మంచి ఫ్రెండ్స్ అయితే దొరికినారు సాలింగా. సో అది గైస్ ఇంకా ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. సరే ఇంకెళ్ళి వస్తా. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.